ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే 20వ వచనంలో తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగా నిలబెట్టిన ఆయన మాంసయుక్తున్న దేహమును మరణం వల్ల ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరిచినాడు. సో ఒక్కొక్క పదం గురించి మనం స్టడీ చేయాలంటే చాలా ఉంది ఇక్కడ. సో పరిశుద్ధులుగా ఉంచడానికి, నిర్దోషులుగా ఉంచడానికి, నిరపరాధులుగా నిలబెట్టడానికి ఆయన మన దేహం అంటే ఏ మాంసయుక్తమైతే దేహం మనం కలిగి ఉన్న అదే దేహంలోకి రావడానికి ఆయన ఇష్టపడ్డాడు. మరి నిజంగా ఈ పాప స్థితి అంటే ఒకవేళ ధనం మనల్ని బ్రతికిస్తుందా? ఎవరైనా అంటే దాన్ని మనం చూసాం, మనకు రక్షణకు ఆధారమైన దేవుడే ఆయనే, రక్షణ కాదు, వేరే దేవుడు లేదు. ధనం మనల్ని రక్షిస్తుందా? అందం మనల్ని రక్షిస్తుందా? లేకపోతే పేరు ప్రఖ్యాతలను రక్షిస్తాయా? అంటే ఏది లేదు మనం రక్షించేది, ఏది లేదు ఈ రక్షణ మనకు కలగజేసేది. కానీ ఏదైనా కలగజేస్తే సాక్షాత్తు దేవుడే, ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఏం చేశాడంటే మన కోసం ఆయన ఆ యొక్క పరలోకాన్ని విడిచి భూమి మీద రావడానికి ఇష్టపడ్డాడు. నీ స్థానాన్ని, నా స్థానాన్ని ఆయన ఏం చేశాడంటే మార్చుటకు ఆయన ఏం చేశాడంటే నీ స్థానాన్ని, ఆ స్థానాన్ని ఆయన తీసుకోవడానికి సిద్ధపడ్డాడు. మరి ఇందులో ఎంత గొప్ప ప్రేమ ఉందో మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో వాట్ ఏ సాక్రిఫిషియల్ లైఫ్ హి హస్ డన్. సాక్రిఫిషియల్ లైఫ్ ఎందుకంటే నిన్ను నన్ను మళ్ళా బ్రతికించాలి, కోల్పోయిన జీవం మళ్ళా కలగచేయాలని, తిరిగి మళ్ళా ఆయన స్వారూప్యంలోకి మనం మార్చాలని ఆయన ఏం చేశాడంటే పూర్తిగా మనల్ని ఆ రక్తం చేత సంధించాడు. ఈరోజు ఎవరైనా ఇక్కడ ఉన్నవారు దేవుడు తెలుసుకోకపోతే, దేవుడు దూరంగా ఉంటే, సో ఈజ్ ఆల్వేస్ వెల్కమ్. అంటే ఇప్పుడు అంటే ఆయన దగ్గరకు రావడానికి ఎక్కడ కూడా డోర్ క్లోజ్ అనేది లేదు. ఆయనకి మనం ఆయన దగ్గరకు రావడానికి ఇష్టపడితే, పశ్చాత్తాప హృదయంతో ఆయన దగ్గరకు వస్తే, అదే కదా దేవుడు వాక్యం చెప్తుంది 1 కొరింథీలో, వివేచన కలిగి సరి చేసుకుని వచ్చాము, మళ్ళా ఇచ్చారు పార్టిసిపేషన్గా, వివేచనతో సరి చేసుకుని మన హృదయాలు, మన జీవితాలు, మన బ్రతుకులు, మన దైనందిన జీవితం, గత కాలం, గత వారం, గత రోజులు ఎలా జీవించావు, ఎలా ఉన్నావు, ఏ రీతిలో ఉన్నావు. అపాలజీ కాదు, ఐఎమ్ సారీ ప్రభువా నేను చేసినందుకు కాదు. అపాలజీ అంటే చేస్తూనే ఉంటాను, సారీ చెప్తుంటాను. ఇట్స్ నాట్ అపాలజీ. బట్ ఏంటంటే ప్రభువా ఐ వాంట్ యువర్ గ్రేస్. నేను పాపం చేసినాను, క్షమించే దేవుడు, కరుణించే దేవుడు, కృప చూపించే దేవుడు అని ఆయన మనం అడిగినప్పుడు, ఆయన సన్నిధానాన్ని మనం వచ్చినప్పుడు మరి మంచి జీవితాన్ని, మంచి బ్రతుకును ఆయన ఇస్తారని చెప్పేసి మనం జ్ఞాపకం తీసుకోవాలి. రికన్సైల్